సభ్యులకు అలాగే సర్పంచ్ వారికి అలాగే నా తోటి మండల స్థాయి అధికారులకు గ్రామ స్థాయి పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం హాజరైన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు అందరూ కూడా వ్యవసాయ శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా వ్యవసాయ శాఖ నివేదిక విషయానికి చేస్తే గత వారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అందులో భాగంగా వెల్దుర్తి మండలంలో వచ్చేసి 10,785 మంది రైతులకు గాను 7,55,00,000 రూపాయలని ఈ యొక్క రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ వెల్దుర్తి మండలంలో 12 మంది ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది మొత్తం మండలానికి సంబంధించి. అట్లాగే 123 మంది రైతులు ఏదైతే అకౌంట్లలో ఆధార్ అనుసంధానం కాకపోవడం వల్ల వాళ్ళకి జమ కాలేదు, వారి అకౌంట్లను కూడా సరి చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడి. సో వాళ్ళకు కూడా త్వరలో జమ అవుతాయి. సో దాదాపుగా జిల్లాలోన 99% రైతులు ఎవరైతే కుటుంబానికి ఒకరి చొప్పున వేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో వెల్దుర్తి మండలంలో 99% వారికి సరి చేసి ఇవ్వబడ్డాయి. సో ఇది మనకు ఆల్రెడీ అందరికి తెలిసినటువంటి విషయమే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు, అట్లాగనే మన పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా 6,000 రూపాయలు 3 విడతల్లోన రైతు సోదరులకు అందనుంది. తర్వాత కౌలు రైతులది ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సాగుదారులకు సహా పట్టదారులతో రైతులతో సహా సాగుదారులకు కూడా దన్నుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలని 2 విడతలుగా ఇవ్వాలని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా అక్టోబర్ నెలలో 10,000 రూపాయలు, అలాగనే జనవరి నెలలోన 10,000 రూపాయలు, మొత్తం 2 విడతల్లో 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఈ మండలంలో దాదాపుగా 500 పైచలకు కౌలు కార్డు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ యొక్క కౌలు కార్డు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. ఎవరైనా గౌరవ సభ్యులు ఎంపీటీసీ వారు కావచ్చు, సర్పంచ్ వాళ్ళు ఎవరైనా ఇంకా రైతులు ఉన్నారు కౌలు కార్డు తీసుకోవడానికి అని అంటే తప్పనిసరిగా గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓ లాగిన్ లోనే మీరు కౌలు కార్డు తీసుకున్నటువంటి కౌలు కార్డుని మన గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి తీసుకొస్తే వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి నమోదు చేయడం జరుగుతుంది. ఈ పథకానికి కౌలు రైతులకు మాత్రం మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందదు. 20,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే మనకి ఇస్తా ఉందన్నమాట. తర్వాత మనందరికి తెలిసినటువంటి విషయమే, ప్రతి సంవత్సరం మనం ఏ విధంగా అయితే పంట నమోదు చేస్తామో ఈ సంవత్సరం కూడా పంట నమోదు అనేది స్టార్ట్ అయ్యింది. దాదాపు మనకు 4 రోజుల నుంచి ఈ వర్షాలు పడుతూ ఉండడం వల్ల కొద్దిగా మందకొడిగా తక్కువ జరుగుతూ ఉంది. సో కంపల్సరిగా ఈ సంవత్సరానికి మనం పంట నమోదు చేయించుకుంటేనే రైతుగా గుర్తింపు ఉంటుంది. పంట నమోదు చేయించుకున్న రైతుకు మాత్రమే వ్యవసాయ రాయితీ పథకాలు వస్తాయి. కాబట్టి కంపల్సరీ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు సేవా కేంద్రాల సిబ్బంది ద్వారా మనకి మండలంలో 18 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. అట్లాగనే మనకి దాదాపుగా 26 మంది సిబ్బంది ఉన్నారు మండలంలో. వారి ద్వారా కూడా చెప్పిస్తున్నాము, జరుగుతూ ఉంది. కంపల్సరీ రైతు సోదరులు నేను చేర్చుకోవాల్సింది కోరుతున్నాను. ఇంకోటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గత జూన్ జూలైలో మనకు ఆశించదగినటువంటి వర్షాలు రాకపోవడం వల్ల అందరికీ అవగాహన కల్పిస్తున్న గ్రామ స్థాయిలో కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే పంటల బీమా కట్టాలో కంపల్సరీ కట్టండి అని చెప్పేసి రైతులు తెలియజేసింది. అలాగనే బ్యాంక్ వాళ్ళు మన మండలంలో దాదాపు 7 బ్యాంకులకు నేరుగా పర్సనల్ విదేశీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కంపల్సరిగా రైతులకి ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో వాళ్ళకి పంటల బీమా నమోదు చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా పాజిటివ్ గా స్పందించడం జరిగింది. ఇప్పుడు మనకి యాక్చువల్ గా లాస్ట్ టైం అయిపోయింది మనకు జూలై 31కి, కానీ ఇప్పుడు మనకు 14 తారీఖు పెంచడం జరిగింది మన జియో ప్రకారంగా. సిఎస్సి సెంటర్ లో ఎవరైతే లోన్ తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం సిఎస్సి సెంటర్ మన కస్టమర్ సర్వీస్ సెంటర్ లో వెళ్ళేసి చేసుకోవచ్చు. వరి, అట్లాగనే కంది,
కొర్ర, మొక్కజొన్న, ఉల్లిగడ్డలు, సద్దలు, అలాగే ఎర్రమిరప, జొన్నలు, ఆముదం మన మండలంలోన సాగైనటువంటి మేజర్ పంటలు ఇవి. దీనికి మనకి 14వ తారీఖు అంటే ఇంకా మనకు 2 రోజులు టైం ఉంది. రైతులు వెళ్ళేసి ఫస్ట్ మన గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, మీరు పంట వేసినట్టుగా. అది తీసుకెళ్లేసి అక్కడ కట్టేస్తే మీ పాస్బుక్, ఆధార్ కార్డు, అకౌంట్ బుక్ తీసుకెళ్తే మీకు కట్టడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. తర్వాత ముఖ్యంగా వేరుశనగ, పత్తికి సంబంధించి ఈ 2 పంటలు వచ్చేసి వాతావరణ ఆధారిత పంటలు బీమా అనేది. వర్షం ఎక్కువ పడినా రైతుకి ఇన్సూరెన్స్ వస్తుంది, వర్షం తక్కువ పడినా కూడా ఇన్సూరెన్స్ వస్తుంది రైతుకి. సో ఇది దాదాపుగా 90% రైతుకి ఇన్సూరెన్స్ శాంక్షన్ కావడానికి ఆస్కారం ఉంది. ఇది మనకు రైతు వెళ్ళి సిఎస్సి సెంటర్లో అంటే మీ సేవలో కట్టుకోవడానికి అయితే ఆస్కారం లేదు. కానీ ఎవరైతే బ్యాంకుల్లో వెళ్ళేసి మీ సమీప బ్యాంకుల్లో వెళ్ళేసి పత్తికి తర్వాత వేరుశనగ కూడా మీరు కట్టుకోవచ్చు. పత్తికి అయితే ఎకరానికి వచ్చేసి 2000 రూపాయలు కట్టాలి. ఒకవేళ వేరుశనగకి అయితే మాత్రం 500 రూపాయలు ఎకరానికి కట్టాల్సి ఉంటుంది. సో ఇది కూడా చాలా మంచి పథకం కాబట్టి ఇది కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మనందరికి తెలిసినటువంటి విషయమే, చాలా చోట్ల యూరియాకి సంబంధించినటువంటి కొంచెం మనకి టఫ్ గా ఏర్పడింది. ఎక్కడ ఈ ఆదోని అటు సైడ్ మంత్రాలయం, ఎక్కడైతే కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మండలాల్లోన. సో మనకు ఇప్పుడు ఆల్రెడీ 7 RSKలో లోకల్లో కూడా ఉంది. తర్వాత రామలకోట కూడా రావడం జరిగింది. అట్లాగే రత్నపల్లి, లక్ష్మీనగరం ప్రతి చోట కూడా 2 లారీలు అంటే దాదాపుగా 620 బస్తాలు ఒక గ్రామానికి తెప్పడం జరిగింది. ఈ రోజు కూడా 4 లారీలు తెప్పడం జరిగింది యూరియా కూడా. దయచేసి ఇక్కడ ఎందుకంటే రైతు సోదరులు అక్కడ ఉన్నటువంటి షార్టేజ్ ని బట్టి మళ్ళీ దొరకలేమన్న ఉద్దేశంతో ఆయన 3 సార్లు కావాల్సిన ఒకటేసారి తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది. సో మన మండలంలో అయితే ఎటువంటి కొరత అయితే యూరియా లేదు, మనకు పుష్కలంగా ఉంది. సో గౌరవ సభ్యులను అందరినీ కోరుకునేది ఏంటంటే ఎక్కడైనా మీ గ్రామంలోన నాకు ఒక లారీ పెట్టించండి యూరియా నాకని చెప్పేసి నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ఆ గ్రామానికి యూరియా పెట్టించడం జరుగుతుంది. మనకంటూ ఇబ్బంది అయితే లేదు, మన మండలానికి పుష్కలంగా ఎరువులు అయితే లభ్యం ఉన్నాయి. సో ఇది తర్వాత ఇప్పుడు మనకి మందు అయిపోయిన తర్వాత రబీ వస్తుంది. రబీ వచ్చిన తర్వాత రబీలోనే సేమ్ రాయితీ కింద వేరుశనగ, తర్వాత జొన్నలు. ఇప్పుడు ఎవరైతే జొన్నలు వేయాలనుకుంటున్నారో జొన్నలు మనకి ఆఫీస్ లో రెడీ ఉన్నాయి 10 క్వింటాల వరకు. అది RRS ఏదైతే నంద్యాలలో మనకి రీసెర్చ్ సెంటర్ ఉందో అక్కడ నుంచి మనకు రావడం జరిగింది. అది ఎవరు కూడా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మనం బయట కొనాలంటే ఒక ప్యాకెట్ 700 పడుతుంది. కానీ మనకు రైతులకి జొన్నలు వేసే రైతులకు ఫ్రీగా ఉచితంగానే ఇస్తా ఉన్నాం. సో ఎవరైనా కానీ మన గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా మనం పంపించడం జరిగింది ఆల్రెడీ. లేదు మనకు ఇంకా ఎక్కువ కావాలా మా గ్రామానికి పంపించండి అన్నటువంటి ఎవరు ఉంటే కూడా అది ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది జొన్నలు. సో దయచేసి ఎవరైనా రైతు సోదరులు కావాలంటే నా దృష్టి తీసుకొస్తే ఆ గ్రామానికి జొన్నలు ఉచితంగా పంపించారు. సో ఇది వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి నివేదిక. ఎవరైనా గౌరవ సభ్యులు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా వ్యవసాయ శాఖ మీద డౌట్ ఉంటే అడగండి. లేదంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. PMJAYలో PMTVY ప్రధానమంత్రి జన ఆరోగ్య సురక్ష మరియు ప్రధానమంత్రి వయో వందన ఆరోగ్య సురక్ష, ఈ 2 దానిలో మనం కార్డ్స్ జనరేట్ చేయించుకుంటే 5 లక్షల దాకా మనకు ఆరోగ్య రక్ష కల్పించబడుతుంది. తర్వాత మామూలుగా చేసే వ్యాక్సినేషన్, పిల్లలకు వ్యాక్సినేషన్, తర్వాత యాంటీనేటల్ చెకప్, గర్భవతుల యొక్క పరీక్షలు PFSMA ప్రోగ్రామ్ కింద ప్రతి 9వ తేదీ 10వ తేదీ వాళ్ళని నిండు మనుషుల్ని తీసుకొచ్చి CSCలో చెకప్ చేయించి వాళ్ళని చూపించడము, తర్వాత వాళ్ళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించడము జరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే LED ప్రోగ్రామ్ జరుగుతుంది. నేషనల్ డివార్మింగ్ డే అంటే మొత్తం మనం నేషనల్ వైడ్గా డివార్మింగ్ ప్రతి స్కూల్లో, ప్రతి అంగన్వాడీ సెంటర్లో 0 నుంచి 19 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇవ్వబడుతుంది అన్నమాట. ఇది మధ్యాహ్నం భోజనం తర్వాత ½ గంట తర్వాత ప్రతి ఒక్కరికి ఒక మాత్ర ఇవ్వబడుతుంది. తర్వాత ఈ హాస్పిటల్లో మనకు జూన్ 30వ తేదీన సూర్యాపల్లిలో ఒక డెంగ్యూ కేసు పాజిటివ్ వచ్చింది. తర్వాత జూలై 14వ తేదీన పిల్లితొడిలో ఒకటి డెంగ్యూ కేసు పాజిటివ్ వచ్చింది. ఈ 2
డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ గారు వచ్చి చేయడం జరిగింది. తర్వాత మేము యాంటీనార్మల్ మెజర్స్ తర్వాత ఫార్మింగ్ అవన్నీ చేయించడము జరిగింది. మేడం, ఒకటి 9th వార్డులో ఒకటి కేసు నమోదై మీరు ఏం పట్టించుకోక తర్వాత కర్నూలు హాస్పిటల్ తీసుకెళ్ళినారు కదా. మైక్ తీసుకోండి. వెల్దుర్తి 9th వార్డు అమ్మాయి జనరల్ హాస్పిటల్లో ఉంది సార్. ఇప్పుడు బాగుంది అమ్మాయి, ఇంకా డిశ్చార్జ్ కాలేదు, హాస్పిటల్లోనే ఉంది సార్. మీరు సరిగ్గా మీ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయలేదంట కదా వాళ్ళకి? మేము అన్ని కోఆపరేట్ చేస్తున్నాం సార్. ఒక్కడే కాదు కదా సార్, హెల్త్ డిపార్ట్మెంట్ మా అమ్మాయిని అడ్మిట్ చేయించినాము. మళ్ళీ సండే కూడా మేము అమ్మాయి హాస్పిటల్ పోయి డాక్టర్స్ తోటి మాట్లాడి ట్రీట్మెంట్ టెస్టులు కూడా చేయించినాం సార్. ప్రతిరోజు హాస్పిటల్ కూడా జనరల్ హాస్పిటల్ విజిట్ చేస్తున్నాం సార్. మేడం, రక్త కణాలు ఇక్కడ బాగున్నాయన్నారు, కర్నూలు పోయిన తర్వాత రక్త కణాలు 60కి వచ్చినాయన్నారు. అంటే ఇప్పుడు పర్వాలేదు సార్. అప్పుడు సాటర్డే కొద్దిగా తక్కువ ఉన్నాయి, సండే నుండి అమ్మాయి బాగుంది సార్. సండే రోజే కదా మేడం పెయిన్, సండే రోజు మీరు బాగుంది అంటున్నారు సార్. సాటర్డే అలాగే తహసీల్దార్ గారికి, నాతోటి అధికారులకి, సర్పంచ్లకి, తర్వాత పాత్రికేయులకి, అందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ నవీన్. నేను మొన్న జూన్ ట్రాన్స్ఫర్ డాక్టర్గా వచ్చాను. నేను మొన్న జూన్ ట్రాన్స్ఫర్స్ లో కులగుంపికి వెటర్నరీ డాక్టర్గా జాయిన్ అయ్యాను. మా మండలంలో వెల్దుర్తి, కులగుమ్మి, గోవర్ధనగిరి 3 ప్లేసెస్ లో వెటర్నరీ హాస్పిటల్ వెటర్నరీ డాక్టర్లు పనిచేస్తున్నారు. తర్వాత అలాగే చెరుకులపాడు, బోయినపల్లి, తర్వాత మన రామలకోట, కలుగొట్టలో కింద గ్రామీణ పశు వైద్యశాల ఉంది. అక్కడ లైఫ్ స్టాక్ యాక్షన్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మా డిపార్ట్మెంట్ వరకు వచ్చినట్టయితే మేము గత 3 నెలల్లో ఆవులకి లంపీ స్కిన్ టీకాలు, అంటే మనకి మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, ఆవులకు వచ్చేసి అన్ని దానికి గొప్ప రోగం లాగా వచ్చి చాలా చనిపోవడం జరిగింది అనమాట. అది రాకుండా మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి గొప్ప రోగం టీకాలు వేయడం జరుగుతుంది. మన జూన్ నెలలో గొప్ప రోగానికి టీకాలు వేయడం జరిగింది. అలాగే పశువులకి, ఆవులకి, గాలిగుండు టీకాలు వేయడం జరిగింది. ప్రతి ఒక్క ఊరికి పోయి చేస్తున్నారా మీరు? మనకి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి కూడా ఇండస్ట్రేట్ లో ఉన్నారు, ప్రతి ఊర్లో ఉన్నారు. మేము ప్రతి ఊరికి వచ్చి మానిటర్ చేస్తున్నాము. ఈ జరిగినప్పుడు నేను షెడ్యూల్లో ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు మేము ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్న డాక్టర్ అందరూ ఎక్కడెక్కడ చేస్తున్నారో లేదా కరెక్ట్ గా జరుగుతుందా లేదా అనేది మేము మానిటర్ చేసి మా పై అధికారులు కూడా పంపించడం జరుగుతుంది. కొన్ని ఊర్లలో అసలు వెటర్నరీ డాక్టర్లు రావడం లేదనేది సమాచారం. వాళ్ళు ముఖ్యంగా మా బుక్కాపురానికి వచ్చినారు. బుక్కాపురానికి నేను వచ్చినాకనే జూన్లోనే 2 సార్లు వెళ్ళేసి వచ్చాను. 2 కేసులకు వెళ్ళేసి వచ్చాను. ఒకసారి రైతులు నాకు సరే మా రావుడే కాబట్టి అది చూపిస్తాను. అక్కడ ఇలా ఉంటుందని మనం రైతు నెంబర్లు కూడా ఉంటాయి కదా, వెళ్తున్నాము. ఏమి రైతు అంటే మనం సపరేట్గా ఎందుకు చూడలేము, మనం పొలంలో వర్క్ చేస్తున్నాము. రైతు ఎవరైనా మాకు బాగాలేదు, పశువు బాగాలేదంటే చూస్తున్నాం సార్. అది కాదు, వ్యాక్సినేషన్ అనేది మీరంతా ఊర్లో దండోర వేయించి అన్ని పశువులకు వేయించుకోండి అని ఇంతకుముందు సాంప్రదాయం అనేది, అది కన్వర్గ్ అయిపోయింది కదా దాదాపు గ్రామాలు. ఇప్పుడు కూడా ఇప్పుడు మనం దండోర వేయించి ఎక్కడ చేస్తున్నాము, ఎవరికి ఆ ఊర్లో వాళ్ళకి ఐడియా ఉండదు కదా. సో తప్పకుండా మనం దండోర వేసి చేస్తున్నాం ప్రతి టీకా కార్యక్రమం. అలాగే మనకి గొర్రెలకు వచ్చినట్టయితే గ్లూటన్ టీకాలు, అంటే నోటి వాపులు రాకుండా, పుండు రాకుండా గ్లూటన్ టీకాలు వేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఈ జూన్ నెలలో గొర్రెలకు కూడా నట్ల మందు తాపించడం జరిగింది. మెయిన్ ఇంకొకటి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే మంచి పథకం ఏంటంటే పశు బీమా చేస్తున్నాం అనమాట, అన్ని పశువులకు కూడా. వీటిలో ఏంటంటే ఈనాటి వెల్దుర్తి మండల సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన మేడం ఎంపీపీ గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి, ఏఓ గారికి, ఎంఈఓలకు, తదితర మండల సిబ్బందికి, అలాగే పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మేము ప్రతి నెల చేసే పనే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. గతంలో ఈ సిస్టమ్ని ఎండిఓల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తూ 10 ఇళ్లకు ఒక సందు చివరన పెట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఈ పద్ధతి సరైనది కాదు. ఈ బండి వచ్చినప్పుడే ప్రజలందరూ ఖచ్చితంగా ఇంటి దగ్గర నుండి నిత్యావసర వస్తువులు పొందవలసి వస్తుందనే ఉద్దేశంతో
ఇప్పటి మన ప్రభుత్వం ఆ ఎండిలను అనవసరం బడ్జెట్లో భారం కలిసి ఏ డీలర్ దగ్గర అయితే గతంలో తీసుకుంటున్నారో ఆ డీలర్ దగ్గరే చౌకధరల దుకాణంలో వారికి ఇష్టం వచ్చినప్పుడు వారికి వీలున్న సమయంలో వెళ్ళి తీసుకునేటట్టుగా జూన్ 1వ తారీఖు నుంచి ఈ పథకాన్ని స్టార్ట్ చేసి తిరిగి చౌకధరల దుకాణం ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా గతంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద 13,500 ఇచ్చేదాన్ని మన ప్రభుత్వం ఇప్పుడు 20,000గా చేసింది. ఆ విషయంలో ఏవైనా అంటే ఆధార్ సీడింగ్ కానీ ఎవరైనా తల్లిదండ్రులు మరణించి వాళ్ళ పేర్లు ఇప్పటికీ నమోదై ఉంటే, అలాగే తల్లికి వందనంలో కూడా ఆధార్ సీడింగ్ ఇవన్నీ ఈ ప్రెసెంట్ 1 to 12 చదివే పిల్లలకందరికీ తల్లికి వందనం కింద 13,000 రూపాయలు మన ప్రభుత్వం మంజూరు చేస్తా ఉంది. వాటిలో కూడా ఎవరికైనా ఇప్పటికీ రాకుండా ఉంటే వాటిని అంటే ఆధార్ సీడింగ్ లో తప్పు కానీ వాళ్ళ ఇంటి యజమాని మరణించడం వల్ల కానీ జరిగి ఉంటే కూడా వాటిని మీ ద్వారా మన ప్రజలందరికీ తెలియజేసి వాటి ఆధార్ సీడింగ్ కానీ మరణించిన వ్యక్తుల పేర్లలో మార్పులు కానీ చేసుకోవచ్చని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం P4 సర్వే అని ఇంటింటికి సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే జరిపి బంగారు కుటుంబాలని కొందరిని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఎటువంటి ఆదరణ లేని నిరుపేద కుటుంబాలను అధికారులు కానీ మన గ్రామ పెద్దలు కానీ ఎవరైనా సరే ఆ కుటుంబాలను అడాప్ట్ చేసుకొని వారి వృద్ధికి ఆర్థికంగా కానీ మీ తెలివితేటలతో వారు ముందుకు పోయేటట్టుగా కానీ వారికి సహాయం చేసి వారి అభివృద్ధిని కోరాలని చెప్పి మన ప్రభుత్వం నూతనంగా ఆలోచించి ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ మీరు కూడా వారిని అడాప్ట్ చేసుకొని ఒక్కొక్కరు 5 కుటుంబాలైనా అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మన మండలాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకుపోతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. ముందుగా హౌసింగ్ గురించి సమీక్ష కొద్ది ముందు ఇప్పుడు వానలు ఎక్కువ పడుతున్నాయి కదా, కొన్ని పల్లెల్లో మట్టి ముందర కూలడం జరుగుతుంది, అంటే పడిపోవడం జరుగుతుంది. ముందుగా ఆ సమాచారం మాకు ఇస్తే మేము వాళ్ళ కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేస్తాము. అది మీ ద్వారా అంటే సర్పంచులు కానీ ఎంపీసీలు కానీ ఎక్కడైనా కూలీ ఉంటే మాకు చెప్పండి. మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి నూతన భవనం నిర్మాణం చేపట్టడానికి శాంక్షన్ చేస్తాము. అలాగే మా హౌసింగ్ గురించి చెప్పేసరికి మాకు ఈ మొత్తం శాంక్షన్ 1818 శాంక్షన్ అయినాయి. దాంట్లో 1346 అయిపోయినాయి. మిగతా ఎల్ఏలు బిఏలు 6 స్టేజ్లు ఉన్నాయి. అవి పురోగతి లేని వల్ల మాకు షోకాజ్ నోటీసులు మేము రావడం జరిగింది. మీ ద్వారా అంటే సర్పంచుల ద్వారా ఎంపీటీసీలు ఊరి గ్రామ పెద్దల ద్వారా వాళ్ళకి కట్టుకోమని చెప్పండి అని పడిపోతున్నాయని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి చెప్పినారు. అంత మట్టి మీద ఏదైనా పడిపోయి ఉంటే వాళ్ళు కన్సర్న్ ఇంజనీరింగ్ బాలకృష్ణ హౌసింగ్ సంబంధించిన ఇన్ఛార్జ్ అతన్ని సంప్రదిస్తే కొత్త ఇల్లు శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక అందరూ సర్పంచులకి మరియు పీటీసీ గారులకు మరియు మన గ్రౌండ్ లెవెల్ అందరూ కూడా ఈ సూచనలు చెప్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి కూడా ఈ సూచనలు దయచేసి గ్రామాల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ సార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులకు, అలాగే మండల ఆఫీసర్స్కి, అలాగే గ్రామ స్థాయి అధికారులకు, విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారం. మన మండలంలో దాదాపుగా 61 పాఠశాలలు ఉన్నాయి, 11 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, 1 ఏపీఆర్ఎస్డబ్ల్యూ, ఎఫ్జేపీ, కేజీబీవి, అలాగే ఒక ఇంటర్మీడియట్ కాలేజీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో భాగంగా మనకు మన పాఠశాలలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్కి వచ్చేస్తే దాదాపుగా మధ్యాహ్న భోజనం సంబంధించి దాదాపుగా మీరందరూ కూడా వినే ఉంటారు. ఖచ్చితంగా వారానికి 5 కోడిగుడ్లు, అలాగే 3 చిక్కీలు, 3 రోజులు రాగి జావ ఇవ్వడం జరుగుతుంది.
దాంట్లో భాగంగా దాదాపుగా 150 మంది మనకు కుక్కం హెల్పర్స్గా వర్క్ చేస్తున్నారు. అలాగే ఆయాలు కూడా దాదాపుగా 70 మంది దాకా వర్క్ చేస్తున్నారు. ప్రతి హై స్కూల్ కూడా వాచ్మెన్ కూడా నియమించడం జరిగింది. దాదాపుగా సంబంధించి ఇంకా ఈ ఆధార్ కార్డు లేనటువంటి విద్యార్థులు దాదాపుగా ఒక 20 మంది దాకా ఉన్నారు మన మండలంలో. సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా అలాంటి విద్యార్థులు లేకుండా ఆ 11 మంది విద్యార్థులకు ఖచ్చితంగా ఈ తల్లి వందనం అనేటువంటిది క్రెడిట్ కాదు. సో మిగతా చాలా మంది ఉన్నారు. అయితే మీరు ఇచ్చేటువంటి గుడ్డు 30 నుండి 35 గ్రాములు ఉంటుంది. మళ్ళా కాంట్రాక్టర్ లోపమా మీ పర్యవేక్షణ లోపమా? సార్ ఇప్పుడు అందులో సార్ చెప్పింది దాదాపుగా అందులో వాస్తవం ఉంది, కానీ సార్ చెప్పినంతటువంటి క్వాంటిటీలో అయితే కాదు. దాదాపుగా గ్రాములు ఎలా ఉన్నాయంటే సార్ చెప్పినటువంటి 60 గ్రాములు బయట దొరుకుతున్నాయి, మన 35 గ్రాములు అంటున్నారు. సో ఆ 30 గ్రాములు ఉన్నాయి అనేటువంటి ఎక్కడో 1-2 ఉంటున్నాయి. 1-2 సార్ 1-2 మాత్రమే ఉంటున్నాయి తప్ప ఎక్కువ శాతం దాదాపుగా మార్కెట్లో దొరికే స్థాయిలోనే ఉన్నాయి సార్. లేదనటం లేదు. ఆల్మోస్ట్ ఆల్ సన్నమే. మీరు ఎక్కడన్నా చూడండి. లేదు సార్, మేము కూడా చూస్తున్నాము. మేము మిషన్ తీసుకుంటే చూసాం సార్. ఓకే సార్, అలాంటిది ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకున్నాం సార్. ఖచ్చితంగా మేము 5 తెలియజేస్తాం. కల్లూరు మండలం రెగ్యులర్ వెల్దుర్తి ఇన్ఛార్జ్. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో గృహ అవసరాల కోసం విద్యుత్ సోలార్ ప్యానెల్ 3 కిలోవాట్ల వరకు పెట్టుకున్న వాళ్ళకి 78,000 సబ్సిడీ ఇస్తున్నారు. కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్ పెట్టుకుంటే 60,000, 3 కిలోవాట్ పెట్టుకుంటే 78,000 సబ్సిడీ ఇస్తున్నారు. ఒక్కొక్క ప్యానెల్ కిలోవాట్కి 65,000 రూపాయల దాకా పడుతుంది. 2,10,000కి 3 కిలోవాట్లు పోతే దాదాపు 80,000 రూపాయలు. 1,30,000కి 3 కిలోవాట్స్ ప్యానల్ అరేంజ్ చేసుకోవచ్చు. దానికి మేము ఆన్లైన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఉంది. దాని ద్వారా మీ ఎలక్ట్రిసిటీ బిల్ ఉండాలి, ఓనర్ అయి ఉండాలి, మీ ఆధార్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్ రిజిస్టర్డ్ కన్జ్యూమర్ ఒకటే ఉండాలి. వాళ్ళు రూఫ్ టాప్ సోలార్ రూఫ్ టాప్ 300 అడుగులు ఉంటే ఈ పథకానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. చాలా మటుకు ఇప్పుడు మన మండలంలో కొద్దిగా తక్కువగా ఉంది, స్లోగా జరుగుతుంది. అన్ని విలేజెస్లో క్యాంపెయిన్ చేసి అందరికీ మనం చెప్పడం జరిగింది. సుమారు 60 మంది వెండర్లు ఉన్నారు. వాళ్ళని కూడా పిలుచుకొచ్చి అన్ని గ్రామాల్లో మన స్టాఫ్ అందరూ తిరిగి అందరికి ఎక్స్ప్లెయిన్ జరగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 10 మాత్రమే ప్రోగ్రెస్ అయినాయి. కొద్దిగా దీని గురించి సర్పంచులు, ఎంపీటీసీలు కూడా గ్రామాల్లో ఎవరికన్నా రూఫ్ టాప్ అవైలబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మాకు కొద్దిగా తెలియపరిస్తే మేము వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేసి పెట్టిస్తాము. ఒక్కొక్క కిలోవాట్కి రోజుకి 4 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఆ 4 యూనిట్లో మీరు చెల్లించే బిల్లు నెలకు లెక్కేసి మీరు వినియోగించిన విద్యుత్ యూనిట్లను తీసేసి మిగతా యూనిట్లకి ₹2.09 ప్రకారం మీకు ఎక్స్ట్రా బిల్లు చెల్లించడం జరుగుతుంది. ఇది మంచి పథకం. దీనివల్ల మన గ్రామంలోనే మనం ఈ సంవత్సరం కూడా మనం ట్రాన్స్పోర్టేషన్ సంవత్సరం లేదు, ప్రాబ్లం రాలేదు ఇక్కడ కూడా. కాకపోతే పోయిన రాష్ట్ర 2 monthsలో వర్షపాతం మనకు బాగా తక్కువ నమోదైంది. దానివల్ల కొంచెం కృష్ణాలో కొంచెం ప్రాబ్లం సంభవించింది. కాకపోతే అక్కడ డీరింగ్ చేయడం వల్ల కొంచెం మళ్ళీ రిస్టోర్ చేయగలిగాము. తర్వాత బోర్గుడి బోర్గుడి జరిగింది. కాబట్టి అందులో ఒక ఇంచు రావడం వల్ల కొంచెం ఆలమైంది. కానీ మళ్ళీ ఈ వస్తాలు మళ్ళీ ఆగస్టులో బాగా రావడం వల్ల మళ్ళీ రీఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య అక్కడ లేదు. కాకపోతే మనం ప్రతి విలేజ్లో చేయాలి కింద లాస్ట్ 5 years నుండి మనం మళ్ళీ 62 కృష్ణా శాంక్షన్ వచ్చాయి. 62లో దాదాపు మనం 60 వరకు కంప్లీట్ చేయగలిగాము. ఇందులో ప్రతి విలేజ్కు ట్యాంక్స్ నిర్మించాము. ఎందుకంటే జీసీ ట్యాంక్ కాకుండా ఎంత కావాలో చూసుకొని ఇంకా ట్యాంక్ నిర్మించాము. మెయింటైన్ చేయడం జరిగింది. ఇంటింటికి ట్యాంక్ కూడా పెట్టాము. ఇంకా షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ కోసం ఏం చేసామంటే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్
ప్రపోజల్ పెట్టమని చెప్పి అడగడం వల్ల మేము ప్రపోజల్ తయారు చేసాము. అమృతధార అని వాటర్ గేట్ ఒకటి, అది వచ్చేసి గోరికల్ రిజర్వాయర్ వాటర్ తీసుకొని అక్కడ కల్లూరు ఓరకాల నుండి పైప్ లైన్ వస్తుంది. సిద్ధంగఢ్ దాకా కానీ తర్వాత సిద్ధంగఢ్ దాకా హైట్ ప్లేస్ కాబట్టి ఆ కొండ మీద ఒక ఓల్చిగా ట్యాంక్ పెట్టేసి అక్కడి గ్రావిటీ ద్వారా విలేజ్ ప్రతి విలేజ్ గ్రావిటీ ద్వారా పైప్ లైన్ వేసి ఎక్కడైతే సాధ్యం ఉందో ఈ ఇండియా కుళాయి కనెక్షన్లు అవి ఇవ్వడానికి, ప్లస్ ఇంకా ఎక్కడైనా సాధ్యం ఉంటే అంటే వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ సాధ్యం ఉంటే కొన్ని విలేజ్లో ఇప్పుడు కూడా కొన్ని 2-3 విలేజ్లు ఉన్నాయి. ఇది ఎల్లుపట్టాల, గోలకుంట, ఈ లక్ష్మీనగరం ఇవన్నీ ట్యాంకులు రాలేదు. వాటిని పెట్టుకుంటూ ఇంకా ఈ పాపులేషన్ గ్రోత్ వల్ల ఉండే ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ తక్కువ వస్తాయి కాబట్టి ఈ జనాభా లెక్క ప్రకారం తీసుకొని ఇంకా 20 కేల 30-40 కేల అట్లా చూసుకుని అక్కడ పెట్టడం జరిగింది. ఆ వాటర్ గవర్నమెంట్ దగ్గర ప్రపోజల్లో ఉంది. అది ఒకే అవుతే నాకు ఇప్పటి వరకు కూడా మీరు గ్రామాల్లో పైప్ లైన్ వేస్తూ దాన్ని పర్యవేక్షిస్తున్నారు. కానీ ప్రతి ఒక్క ఊర్లో మీరు వేయించినటువంటి ప్రతి ఒక్క ఊర్లో కూడా డ్యామేజే. తర్వాత మీ నుండి గొడవలు కూడా జరిగిన గ్రామాలు ఉన్నాయి. దానిలో ఎక్కడ పర్యవేక్షణ ఉందండి? ఎక్కడ జరిగేది? మా ఊర్లో జరిగింది, కిసాపురం జరిగింది. తర్వాత నేను వేసేది ఇక్కడనే కళ్ళల్లో పోయి కులాయిలు వేసినారు, ఊర్లో వేయలేదు. అదే ఏంది ఉపయోగం లేని చోట వేసి ఎవరో చెప్పిన మాటలని ఊరి బయట కులాయిలు బిగించినారు. ఊర్లో కనీసం అంటే ఇప్పుడు ఒక ఎస్సీ పేట ఉంది, కిష్టాపురమే ఎస్సీ పేట లేకుండా ఎవరో నేనే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కళ్ళల్లో పోయి కులాయి బిగించినారా లేదా? లేదు కానీ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ ఎస్టిమేట్ సరిపోలేదు. దానివల్ల ఏమైంది, ఇంకోటి ఈ చీప్ పైప్ వేస్తే మ్యాక్సిమం అమౌంట్ సరిపోతుంది. అక్కడ ఏమైతే ఎగ్జిస్టింగ్ రోడ్లు ఉన్నాయి కాబట్టి ఆ రోడ్డు మళ్ళీ డిస్మాంటిల్ చేయాలంటే మనకు రోడ్డు మళ్ళీ రావాలి కష్టం అని చెప్పేసి మేము ఏం చేసాము, జిఏ పైప్ వేసాము. జిఏ పైప్ అని వేయించాము. దానివల్ల కాస్ట్ ఏమైంది, పెరిగిపోయింది. మనకు వచ్చిన అమౌంట్ అయితే 20 lakhs ఉంటుంది, ఒక విలేజ్కు 20 lakhs వచ్చి ఉంటుంది. ఈ జిఏ పైప్ వేయడం వల్ల మనకు వేయాల్సిన 500 మీటర్లు మనకు 1000 మీటర్లు వేయాల్సి వచ్చింది. అందువల్ల మనం కొంచెం స్టార్ట్ అవుతుంది. సార్ మీరు ఈ క్వశ్చన్లు కాదు, వేయవలసిన చోట వేయకుండా పక్కన వేసినారు, దాన్ని సరిదిద్దుతారా లేదా అంటే కొంచెం ఎస్సీ కాలనీకి ఆల్మోస్ట్ ఎస్సీ కాలనీకి ప్రిపేర్ చేసుకుని వచ్చాము. కొన్ని చోట్ల జరిగింది ఆల్మోస్ట్ మళ్ళీ మండల వేయించాము. ఈ మధ్య ఇష్టాలు వేయించాము, ఇష్టాలు కానీ బుక్కాపురం వేయించాము. అంటే జయజయరామం సరిపోక ప్రాబ్లం వచ్చింది. మ్యాక్సిమం చేద్దాం. సార్ వెల్దుర్తిలో వాటర్ ప్రాబ్లం ప్రస్తుతానికైతే ఆ కృష్ణగిరి స్కీమ్ ఒకటి డీఫండ్ లో ఉండేది. నిన్ననే వాటర్ వచ్చేసి ఆల్రెడీ మన సొంతలో పడుతున్నాయి. మాక్సిమం వాటర్ ఎంతైనా చేయవచ్చు. కాకపోతే అక్కడ కరెంట్ ఫ్లక్చుయేషన్ లేకుండా ప్రాబ్లం లేకుంటే మనకి మాక్సిమం వాటర్ చేయొచ్చు. ఇక్కడ 4 lakhs లీటర్ జిల్లా ట్యాంక్ ఉంది, అక్కడ 3 lakhs ఉంది. ఇది 4 అది 3 అంటే 7 lakhs. అంటే 7 lakhs లీటర్ అక్కడ రెండు సార్లు నడుస్తున్నాయి. అంటే 4 + 4 8, అక్కడ 3 + 3 6, అంటే 8 + 6 14 lakhs లీటర్లు ప్రతి రోజు పంపిణీ చేస్తున్నాము. కాకపోతే అది ఏదో వీళ్ళు ఆపరేటింగ్స్ ప్రాబ్లం వల్ల కొంచెం అటు చేస్తున్నారు. వాళ్ళ మీద కమాండ్ చేసి మేము ఒక లాగ్ మెయింటైన్ చేస్తున్నాము. మొన్నటి వరకు రెడీ చేశాడు. లాగ్ బుక్ లో కంపల్సరీ నాకు ప్రతి వార్డులో సంతకాలు కావాలని చెప్పాము. అక్కడ మెంబర్స్ కానీ వచ్చినాయి లేదా అది లాస్ట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాము. కాబట్టి మాక్సిమం ఇప్పుడు ట్వైస్ డే మేము కంపల్సరీ చేస్తాం. ఇంతకంటే 3-4 days ఏదో వస్తుందా, ఇప్పుడు ట్వైస్ కంపల్సరీ చేయాలి. కృష్ణగిరి వాళ్ళు కూడా వస్తున్నాయి, ఇబ్బంది లేదు. అది 8 inches పైప్ లైన్ అది ఒకే అయిపోయింది. నిన్న సప్లో పడ్డే వాళ్ళు ఇంకే ప్రాబ్లం లేదు. నేను వెల్దుర్తి ఇన్ఛార్జ్, యాక్చువల్గా కర్నూలు లేదు, బట్ ఈ మండలానికి కొత్తగా జస్ట్ ఒక నెల కిందటే నేను ఇన్ఛార్జ్ తీసుకున్నాను. ఈ నెల రోజుల లోపల వెల్దుర్తి మండలానికి 2 కోట్ల రూపాయలు త్రిబుల్ స్కీమ్ కింద అంచనాలు తయారు చేసి పంపించాము ప్రభుత్వం వారికి. అవి త్వరలో శాంక్షన్ కావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం చెప్పండి సార్. మీ డిపార్ట్మెంట్ మామూలుగా చెరువుల మీద దానిల మీద పర్యవేక్షణ ఉంటుంది కదా? అవును సార్, ఉంటుంది కదా. అవును సార్. మళ్ళీ ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు భయంకరంగా పోతున్నాయి. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు సార్? మా దృష్టికి తీసుకురండి. మీ దృష్టి కంటే మీ ఆఫీసులో నేను తొలగిపోతున్నాం, ట్రాక్టర్ తన్ని రారు కదా. అంటే నా వరకు వచ్చినంత వరకు ఇంతవరకు సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. నా దగ్గర 2
పిటిషన్లు కూడా వచ్చినాయి. దాని మీద మేము తొందరలో యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎస్సీ గారు కూడా కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు వివిధ ఛానళ్ళలో వివిధ పేపర్లో కూడా వస్తున్నాయి. దాన్ని చూడాలా మీరు? చూస్తున్నాం సార్. నేను ఇన్ఛార్జ్ తీసుకున్నాను. 1 month నేను తీసుకోవాలి ఇన్ఛార్జ్. ఇప్పుడు ఉదాహరణకి కిలివానిపల్లె కుంట ఉంది, బలవంతంగా చేయకపోతే అసలు మీరు ఫోన్లు ఎత్తారు అంటే మీకు జవాబుదారీతనం లేదా? సార్ నేను ఇన్ఛార్జ్ తీసుకున్నాను. నా నెంబర్ చెప్తాను. ఇప్పుడు ఎనీ టైం నేను 24 hours అవైలబిలిటీ ఉన్నాను. మా నెంబర్ నోట్ చేసుకోండి. నేను ఎప్పుడైనా సరే మీకు ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. సర్పరాజపురం ట్యాంక్, నర్సాపురం, తర్వాత విఠలాయ మోసుకుంట, నెక్స్ట్ వచ్చేసేసి అంతే 4 నేను ఇన్ఛార్జ్ ప్రెసెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. దాదాపు 20 బస్సులు తెస్తున్నారు, 20 ట్రిప్లు వెళ్తున్నారు డోన్కర్, ఓన్లీ డోన్కర్. ఇంతకుముందు 80 బస్సులు 20 ట్రిప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు 20 బస్సులు 20 ట్రిప్పులు వెళ్తున్నాయి. 3 బస్సులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ కావాలంటే మీరు వినంత పరిశీలిస్తే తీసుకోవాలి. ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ అయింది చాలా. అంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నందుకు దాన్ని నిలిపిస్తాం. ఇక్కడ మన హై స్కూల్ కాడ నుంచి స్కూల్ సైకిల్ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొత్తం దగ్గర ఎక్స్ప్రెస్ బస్సు పైన దానికి వాళ్ళు కూడా సమస్య బైపాస్ బస్సు రావడం లేదన్న, డౌన్ డిపో బస్సు కూడా రావడం లేదు. మనకు మా మంత్రాలయం అనుకుంటాం, మంత్రాలయం రోడ్ అనేది ఒక స్టాప్ ఉంటుంది. అలాగే వెలుగుచ్చి రోడ్ ఒక స్టాప్ ఏర్పాటు చేస్తే కనుక ఇక్కడ వెలుగుచ్చి దిగేసి కావాలంటే వస్తారు. బైపాస్లో ఎక్స్ప్రెస్లోకి స్టాప్ ఇస్తే కనుక బాగుంటుందని చెప్పేసి ఉన్న ఉద్దేశం సార్. కానీ స్టాపింగ్ లేదు ఇక్కడ. స్టాపింగ్ ఏ బస్సులో కూడా కనపడడం లేదు. బైపాస్లో తీసుకుంటారు కానీ బైపాస్ డోన్ టికెట్ తీసుకుంటారు. డోన్ డిపో బస్సులకు మాత్రమే. సార్ రోడ్డు పక్కన గుంతలు ఏమంటారు సార్? ఆర్ఎంబీ రోడ్ల పక్కన బొమ్మరింటిపల్ల దాటాల నుంచి ఎర్రగప్ప రిక్వెస్ట్ కావాలి. ఏ బస్సు వాళ్ళు మాత్రం పూర్తిగా అవ్వకుండా పోతారంట. కానీ చెప్తున్నారు అక్కడ నుంచి అక్కడ వరకు ఒకటే స్టేజ్. ఇప్పుడు నీకు బొమ్మరింటిపల్ల దాటాల నుంచి ఎర్రగప్ప వరకు ఒకటే పేరు ఉంటుంది. మధ్య స్టేజ్ పెట్టామంటే నీకు పేరు పెరిగిపోతుంది. మామూలు వెళ్తుంది నుంచి వాడికి వచ్చేసి 20 రూపాయలు. నువ్వు స్టేజ్ పెట్టుకుంటే వాడికి 20 ఇచ్చి నువ్వు పక్కన దానికి 30 రూపాయలు పెరిగిపోతావు. అది అసలు లేదు, ఆపుతారు. నువ్వు ఓన్లీ ఏ బస్సు మాత్రం ఆపకపోతుంది చెప్తారు. నేను కూడా ఇదే రూపంలో చెప్తున్నాను. నేను కాదు డ్రైవర్ని, నేను తిరుగుతున్నాను సార్. కూడా లేదు అదే చెప్తున్నాను. వాళ్ళొక్కడే ఏ బస్సు మాత్రం ఒకటే చెప్తాం. వాళ్ళకి అదేం అర్థం చెప్పిస్తాం. వెల్దుర్తిలో ఎక్స్ప్రెస్ బస్సులు ఓన్లీ ట్రాఫిక్ జామ్ వల్ల లోపలికి రావడం లేదు. దాన్ని క్లియర్ చేయండి. ప్రతి ఒక్క 10 ఎక్స్ప్రెస్ బస్సు వెల్దుర్తిలోకి వచ్చినట్టు పై అధికారులతో మాట్లాడి మేము చేస్తాం. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏపీపీ గారికి, తహసీల్దార్కి, ఈఓఆర్డీ గారికి, సర్పంచ్లకు, జెడ్పీటీసీలకు, మండల ఆఫీసర్లకు, అలాగే విలేకరులకు నా నమస్కారాలు. వెల్దుర్తి మండలంకి వచ్చేసి 2 కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు అయ్యాయి. ఒకటి రామల్లకోట, ఒకటి గోవర్ధనగిరి. ఈ రెండింటికి టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. త్వరలో పనులు ప్రారంభిస్తాము. అలాగే వెల్దుర్తి మండలంలో దాదాపు 67 కిలోమీటర్ల ఆర్ఎంబీ రోడ్లు ఉన్నవి. దీనికి యాన్యువల్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా జరిగేవి మంజూరు అయ్యాయి, అవి చేస్తాము. అలాగే రోడ్ల మరమ్మతులకు కూడా నివేదికలు పంపాము, అవి కూడా మంజూరు అయిన వెంటనే చేస్తాము. యాక్సిడెంట్లు అవుతున్నాయి మేడం. అదే పంపించామండి. గుంతలు ఎక్కడ చూసినా ఆఫీస్ ఎదుటే ఉన్నాయి మేడం గుంతలు. ఆ గుంతలలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి.
ఇక్కడే ఉన్నాయి మేడం, చూపిమంటారా? ఎదురుగానే రామలో కూడా చెప్పారు మేడం. ఇంకోటి ఏది మేడం, గోవర్ధన్ కేసు మేడం, ఆ సైడ్కి గుంతలు ఏర్పడి ఉన్నాయి. ఇది సీజనల్ డిసీజెస్ ఏర్పడడానికి పూర్తిగా అవకాశం ఉన్న ఏరియా కాబట్టి డ్రైనేజ్ కాదు. నేనేమంటే పిట్ హోల్స్ వాటర్ హోల్స్ పడతా ఉన్నాయి, దాంట్లో నీళ్ళు నిలబడతా ఉన్నాయి. ఆ నీళ్ళు నిలబడినప్పుడు అక్కడ మస్కిలో బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంది. మొత్తం ఆర్ఎండి రోడ్డు మొత్తం అట్లీస్ట్ విలేజెస్లో ఉన్న వాటర్ హోల్స్ని ఫిల్అప్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. జనవరి నెలలో దాదాపు అన్ని రోడ్లకు మరమ్మతులు చేసి అన్ని పాట్ హోల్స్ ఫిల్అప్ చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్ వర్షాలకు పడ్డదానికి మనం నివేదికలు పంపించాము. అలాగే కొన్ని ఊర్లకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు, బియ్యాలవాడ, పుల్లగుండి అలాంటి వాటికి సీసీ రోడ్ ప్రతిపాదనలు కూడా పంపించాము. అవి మంజూరు అయితే ఇబ్బంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ పక్కన పొదలు పెరిగింటారు మేడం. అది ఏం మెయింటైన్ చేస్తారు? NH1 అది ఎందుకంటే దాని నుంచి కూడా మాకు మస్కిటో బ్రీడింగ్ పెరిగే అవకాశం ఉంది, దాంట్లో కూడా రోగాలు పెరుగుతాయని చెప్పేసి కంప్లైంట్ వస్తుంది మేడం. అది ఒక్కటి మీ రోడ్లో ఏమన్నా దగ్గర మెయింటైన్ చేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా గల మా పరిధిలో గల రోడ్లకు యాన్యువల్ మెయింటెనెన్స్ లో మేము తీస్తాం. మొన్న జనవరి ఫిబ్రవరి నెలలో కూడా ఇక్కడ తీర్చాం. ఇక్కడ రామల్లకోట నుంచి వెల్లుర్తి వరకు కర్విల దగ్గర అన్ని దాదాపు అన్ని కూడలు అన్ని చెట్లు తీర్చడం జరిగింది. ఇంకేమైనా మాట్లాడేది? నెక్స్ట్. థ్యాంక్ యూ మేడం. సార్, నా పేరు మోహన్. నేను ఈ మండలంలో సెరికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. గత 3 months బ్యాక్ ఇక్కడ వచ్చాను. ఇక్కడ మేజర్గా సార్ మాకు 3 areasలో ఉన్నాయి సెరికల్చర్ డిపార్ట్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. బాగా క్రాప్స్ బాగా ఇస్తున్నారు. మెయిన్ వచ్చేసి సూర్యపల్లి గ్రామంలో, తర్వాత వచ్చేసి నరసాపురం, సపనాజపురం, ఈ 3 గ్రామాల్లో ఈ పశుశాల వాళ్ళు తరఫున స్కిల్స్ వాడుకొని క్రాప్స్ బాగా చేయడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో మేడం కొద్దిగా క్రాప్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే క్రాప్ రేరింగ్ చాలా సెన్సిటివ్ క్రాప్ అనేది. ఇక్కడ వాళ్ళు మేజర్గా చెప్పడం ఏంటంటే ఈ అగ్రో కెమికల్ ఫ్యాక్టరీ ద్వారా క్రాప్స్ లాస్ అవుతున్నాయని ఒక కంప్లైంట్ ఇచ్చారు. 1 month బ్యాక్ మా డిఎస్ఓ గారితో కలిసి మేము కంపెనీ దగ్గరికి వెళ్ళడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ 0 అని చెప్పారు సార్. అంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్లో పొల్యూషన్ 0 ఉంది కాబట్టి కంపెనీ అనేది కారణం కాదు అనే విషయం మనం చెప్పడం జరిగింది. కొందరు ఏమంటే ఈ సీడ్ ప్రొడక్షన్లో కూడా రీజన్ ఉందని చెప్పారు. ఓవరాల్గా క్లైమేట్ పొల్యూషన్ జరిగింది కాబట్టి పొల్యూషన్ ద్వారా క్రాప్స్ రావడం లేదు కారణం. సో మేము అందరం కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతిరోజు క్రాప్స్ రేరింగ్ చూడడం జరుగుతుంది, వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున స్కీమ్స్ కూడా ఉన్నాయి సార్. ఇక్కడ ప్లాంటేషన్ నుంచి రేరింగ్ వరకు కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్లో. ఎవరైనా ఒక రైతు 1 ఎకరా ప్లాంటేషన్ చేసుకుంటే కానీ యూనిట్ కాస్ట్ వచ్చేసి 30,000 రూపాయలు సార్. దానిలో జనరల్ వాళ్ళకైతే కానీ ఒక 22,500 అమౌంట్ ఇస్తారు. ఎస్సీ వాళ్ళు అయితే కానీ 27,000 అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ప్లాంటేషన్ కోసం. అదేవిధంగా షెడ్ తీసుకుంటే కదా యూనిట్ కాస్ట్ వచ్చేసి 4,50,000 ఉంది కాస్ట్. అది ఎస్సీ వాళ్ళకైతే కదా 4,05,000 ఇవ్వడం జరుగుతుంది. బీసీ వాళ్ళు జనరల్ వాళ్ళకైతే కదా 3,37,000 అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. కానీ ఇక్కడ ఏంటంటే కొత్తగా రైతులు ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సార్, లాస్ట్ ఇయర్ వరకు ఎన్ఆర్టీఎస్ ద్వారా అదనంగా 3,50,000 రూపాయల అమౌంట్ వచ్చేది. కానీ ఈ సంవత్సరం నుంచి ఈ ఎన్ఆర్టీఎస్ 90,000 దాకా ఉన్నాయి సార్. ఇప్పుడు 35 అమౌంట్స్ రిలీజ్ చేస్తున్నారు సార్. అవును సార్. బ్యాక్ వచ్చి 100 మెంబర్స్ రైతులు అక్కడ పంట పండించుకునేవారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడైతే ఒక 10 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు అంతే. 5 మెంబర్స్ కారణం పంట సరైన డబ్బులు లేదు. చెప్పండి సార్. అవునా అవును సార్. కాదు
లేకపోతే ఏర్పాట్లు చేస్తున్నాం రైతులు. అటువంటి అలా కాకుండా 3 సంవత్సరాలు చేస్తున్నారు కానీ అగ్రికోల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వచ్చే వాయు కాలుష్యం వల్ల పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళని తీసుకొచ్చినారా? మేము అడిగాం సార్ లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ మా డిఎస్ఓ గారు కలిసి అక్కడ ఉండే అధికారులు కలవడం జరిగింది. వాళ్ళు చెప్పిన క్లియరెన్స్ ఏంటంటే మేము ప్రతిరోజు నైట్ 11, 12 చుట్టుపక్కల గ్రామాలకు వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ వెళ్తున్నాము. అక్కడ పొల్యూషన్ 0 చూపిస్తుంది. మాకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికేట్ కూడా ఉంది అనే విషయం చెప్పారు. పొల్యూషన్ చెక్ చేయండి, అదే చెక్ చేయండి. అక్కడ తీరా చూస్తా ఉంది కదా, ఇంకో లేదండి సార్ మామూలు యాక్చువల్గా ఊళ్ళ మాట దగ్గర నాకు వెళ్తా ఉంటే గాలి ఈ విధంగా వచ్చి గాలి వారం ఈ విధంగా వచ్చిందంటే అంత చెడ్డవాసం వస్తుంటుంది ఆ కంపెనీ నుంచి. ఇప్పుడు రైతులు దాదాపుగా 100 మంది రైతులు అక్కడ పంట పండించుకోలేక అప్రమాలు అవుతున్నారు. ఎన్ని సెట్లు అంటే దాదాపుగా 100 సెట్లు ఖాళీ ఉన్నాయి రోజు. ఆ రైతులు లేదు సార్, మీరు ఇచ్చిన సమాచారం త్వరలో ఈ రోజు మా అధికారులకు తెలియజేసి రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తాం సార్. మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు, రైతులు రోడ్డు ఎక్కి హైవే రోడ్ ఎక్కి నిర్వహిస్తామని చెప్తున్నారు. అలాగే మీరు గతంలో చేశారంట సార్ వాళ్ళు కుటుంబంతో రోడ్డు ఎక్కడం మంచిదా, లేకపోతే మీరు 5 రోజులు కనుక వాళ్ళు చూస్తారు సార్. వాళ్ళు చూసుకుంటే కాదు, మీరు ఇది ఏం చేశారు చెప్పండి. మీరు అసలు పొల్యూషన్ సార్ పొల్యూషన్ లేదు అని చెప్పాల్సింది మా ఎంప్లాయ్ కాదు సార్. దానికంటూ ప్రత్యేక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేటే వాళ్ళు చెప్పడం జరిగింది. సో దానికి మీరు కొద్దిగా అర్జీదారు లాస్ట్ టైం నిన్న కూడా రైతు రమేష్ రైతు సుద్దపల్లి గ్రామం నుంచి డిఎస్ఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా సార్ మేము మళ్ళీ సరిగ్గా రావాలనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో చాలా డబ్బు ఖర్చు పెట్టి షెడ్ కట్టుకున్నాము, మాకు చక్కటి ఉపాధి చూపించేది. బట్ ఈ రోజుల్లో మేము ఈ క్రాప్ రేరింగ్ చేయలేకపోతున్నాము, దానికి కారణం అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. మా డిఎస్ఓ గారు ఏం చెప్పారంటే, సరే ఒక 20 మంది మినిమం 10 మందితో కలిసి రండి, వీరైతే మనకు అందుబాటులో కమిషనర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని విషయం వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఆ గ్రామస్తులకు కూడా. సో ఎక్కడ లేదు సార్, మాకున్న బలం ఇక్కడనే సార్. యాక్చువల్గా అయితే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో నాటుమల్లి కాదు ఇంక్లూడింగ్ ఆల్సో నంద్యాల కూడా ఎక్కడ కూడా రేరింగ్ జరగడం లేదు. స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చారు, చాలా సంతోషం మాకు కూడా ఈ గ్రామస్థంలో. మీరు చెప్పింది వాస్తవం ఉంది. మేము రైతులకు అందుబాటులో ఉండడానికి ప్రధాన కారణం అదే. మాకున్న టెక్నికల్ నాలెడ్జ్ తో క్రాప్స్ ఫెయిల్ కాకుండా కాపాడుకొని ఆ రైతులను కాపాడుకొని ఉపాధి చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మా పోస్టింగ్ జరిగింది. యాక్చువల్గా పోస్టులు చాలా చాలా మండలాల్లో ఉన్నాయి, కానీ ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ రేరింగ్ అంటూ గట్టిగా ఉంది కాబట్టి. అధికారులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు. మా డిపార్ట్మెంట్ తరఫున ఎంసీపీలు అనేది తయారు చేశాము. అంటే గతంలో ఇది ఇప్పుడు ఈ కరెక్ట్ విధానంతో వాళ్ళకి అమౌంట్ పోవాలనే ఇదిలో ఈ సంవత్సరం ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యుల యొక్క తంబు సిస్టమ్తో, అంటే వాళ్ళు ఏది ముద్రలు వేస్తేనే బ్యాంక్ లోన్స్ కానీ ఇంకో ఏదైనా కానీ శ్రీనిధి కానీ ఉన్నతి కానీ ఇంకా వివిధ రకాలైన లోన్స్ ఏవైనా తీసుకోవాలన్నా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తంబు అనేది వేయాలి. అది వాళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా వచ్చి వేస్తేనే వాళ్ళకి లోన్ అనేది శాంక్షన్ అనేది జరుగుతుంది. ఆ విధానాన్ని ఈ సంవత్సరమే తీసుకొచ్చినందువలన ఈ సంవత్సరము మా దగ్గర ఉన్నటువంటి గ్రూప్స్ అన్ని కూడా ఒక 36 గ్రూపులు తప్ప మిగతా అందరూ కూడా సభ్యులు ఎక్కడున్నా కూడా వచ్చి వాళ్ళు తప్పులు వేయడం జరిగింది. అంటే యాక్షన్ ప్లాన్ అనేది ముందుగానే తయారు చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి మార్చి వరకు, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళకి ఎలాంటి లోన్లు కావాలి, ఉన్నతి నుంచి ఎంతమందికి కావాలి, తర్వాత శ్రీనిధి లోన్లు ఏం కావాలి, బ్యాంకు నుంచి ఈ సంవత్సరం వాళ్ళకి ఏమైనా అర్హత ఉందా, ఆ గ్రూప్కి అర్హత ఉంటే ఎంత డబ్బులు కావాలి, దేనికోసం తీసుకుంటారని ముందుగానే వాళ్ళు టెంటేటివ్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. అదొక సర్వే అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క డేటా అనేది కూడా బ్యాంకులోకి కూడా పంపించడం జరిగింది. బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్న డేటా చూసి వాళ్ళకి ఆన్లైన్లో ఆ ఎంసీపీ జనరేట్ అయితేనే వాళ్ళకి లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఒకటి జరుగుతుంది. అలాగే వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్క సభ్యురాలు ఎవరైనా సరే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటామన్నా
వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీ లెవెల్ ఏదైనా పెట్టుకుంటామన్నా కూడా PMFMA కింద అంటే ఫుడ్ ప్రాసెసింగ్ కింద, తర్వాత ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దాని కింద PMEGB కింద కూడా వాళ్ళకి వ్యక్తిగత రుణాలు ఇప్పించడం జరుగుతుంది. ఇది 1 లక్ష నుంచి వాళ్ళు 10 లక్షల వరకైనా పెట్టుకోవచ్చు. అంటే యాక్టివిటీ చేసుకునే మెంబరు ఖచ్చితంగా మిషనరీ తెచ్చుకోవాలా. అంటే వాళ్ళు ఏదైనా ఇప్పుడు చపాతీ మిషన్ ఉంది, ఆ మిషన్ కొనుక్కుంటామంటే ఎక్కడైతే వాళ్ళు ఆ యొక్క కొటేషన్ తెచ్చుకుంటారో ఆ కంపెనీకి బ్యాంక్ వాళ్ళు ఆ యొక్క అమౌంట్ని డీడీ రూపంలో పంపించడం జరుగుతుంది. అంటే మెంబర్కి డబ్బులు అనేది ఇవ్వరు, వాళ్ళ యొక్క అమౌంట్ అనేది వాళ్ళ కంపెనీ వాళ్ళకి పోతుంది, వాళ్ళు మిషన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకోవడం వల్ల వాళ్ళకి 35% సబ్సిడీ ఉంటుంది. అంటే వాళ్ళు కడుతూ ఉన్నప్పుడు మధ్యలో వాళ్ళకి సబ్సిడీ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా తీసుకుంటామనే వాళ్ళు మన మండలంలో రొట్టెల మిషను, తర్వాత ఆయిల్ మిషను, చపాతీ మిషను, తర్వాత ఎంబ్రాయిడింగ్ అంటే మిషన్ కుట్టుకునే వాళ్ళు ఎంబ్రాయిడింగ్ మిషన్స్ వచ్చాయి 3,50,000 దాకా. అలాగా 4-5 మంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా కానీ ఈ సంవత్సరం తీసుకుంటామంటే కూడా వాళ్ళకి మేము ప్రపోజల్స్ పంపించి బ్యాంక్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. అలాగే వచ్చేసి మొబైల్ క్యాంటీన్ అనేది ఆల్మోస్ట్ అందరికీ అంటే పట్టణాల్లో అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే రైతులు పండించినటువంటి పంటలు కూడా పంటలు కావచ్చు, లేకపోతే ఏదన్నా ఇండివిజువల్ ఇళ్లలో తయారు చేసుకున్న ఐటమ్స్ కానీ ఆ మొబైల్ దాంట్లో పెట్టుకొని వాళ్ళు ఊరులో తిరగడం కానీ లేదా ఒక ప్లేస్లో కానీ సెంట్రల్ ప్లేస్లో కానీ అమ్ముకుంటామంటే ఆ యొక్క మొబైల్ వ్యాన్ ని కూడా సబ్సిడీ కింద అంటే PMEGB కింద ఇప్పించడం జరుగుతుంది. అలా ఎవరైనా రైతులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ బ్యాంక్ ద్వారా వాళ్ళ యొక్క ఇస్తారా లేదనేది బ్యాంక్ మేనేజర్ ద్వారా వాళ్ళు చూసి వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏమైనా చేసుకుంటాము వ్యక్తిగతంగా అంటే గ్రూప్తో సంబంధం లేకుండా ఈ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా లఖపతిది కావాలి అంటే లక్షాధికారి కావాలి అంటే వాళ్ళు 10,000 కంటే ఎక్కువ సంపాదించుకోవాలి అంటే ఈ రకంగా ఏమైనా వాళ్ళు చేసుకోగలిగితే అంటే వ్యవసాయం మీదనే ఆధారపడకుండా ఇంకా ఏదైనా వాళ్ళ గ్రామానికి సంబంధించి కానీ లేదా పక్కన ఉన్న వెళ్తుంది టౌన్లో కానీ కర్నూలులో కానీ అలాంటి చోట్ల కానీ పెట్టుకొని మేము ఆదాయాన్ని గ్రామ స్థాయి మండల స్థాయి అధికారులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, పత్రికా విలేకరులకు నమస్కారం అండి. మనం వచ్చేసి ఉపాధి హామీ పథకంలో ప్రజెంట్ వచ్చేసి మన ఏప్రిల్ నుంచి మనకు ఎక్కువ శాతం ఈ సంవత్సరం ఫార్మర్స్ ఎక్కువ చేయడం జరిగింది. అంటే రైతు పొలాల్లో గుంతలు కొట్టడం, ఈ వర్షం పడిన గుంతలు వాగితే అక్కడ వాటర్ స్టోరేజ్ కావడం, బోర్లు వెళ్ళిపోవడం అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ మొదటి పీరియడ్గా ఫార్మర్ చేయడం జరిగింది. మనకి ఇచ్చినటువంటి 500 టార్గెట్ ఇచ్చారు, అందులో 250 వరకు ఇప్పుడు పూర్తి చేశాము. ఇంకా ప్రజెంట్ మనకి నెక్స్ట్ వర్క్ స్టార్ట్ అయితే మిగతా కూడా కంప్లీట్ చేస్తాము. అలాగే సూపర్స్ అంటే ఇంట్లో దగ్గర ఉన్నటువంటి వారు కూడా మనకు 450 తీసుకున్నాం శాంక్షన్. వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఇంట్లో కొంతమంది ఇంటి దగ్గర వాటర్ రోడ్డు మీద పోకుండా ఇంటి దగ్గర చిన్న బుట్ట తీసుకొని కంట్రా ఇసుక అర్థం చేసుకుంటే కూడా అవి కూడా మనం తీసుకున్నాం. 250 వరకు ఉన్నాయి. అవి కూడా 250 మనం శాంక్షన్ తీసుకొని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి బ్యాలెన్స్, అవి కూడా తీసుకొని కూర్చున్నాము. అలాగే షెడ్స్ ఉన్నాయి, ఫస్ట్ షెడ్స్ అని మనం 30 శాంక్షన్ అయినాయి. అందులో 26 మనం కంప్లీట్ 4 బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా కొత్తగా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే మీరు లిస్ట్ ఇస్తే రైతులు మొత్తం లిస్ట్ ఇస్తే వాళ్ళకి శాంక్షన్ చేయించి కూడా గ్రామానికి ఒక 5-10 ఇప్పుడు కొత్తగా తీసుకున్నామన్నారు. మీరు ఒకవేళ రైతులు ఎవరైనా కానీ మస్తు ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కట్టుకున్నారంటే కంపల్సరీగా మీకు శాంక్షన్ చేయిస్తాం. అదొకటి. మెయిన్గా ఈ సంవత్సరం మనకు హార్టికల్చర్ ఎక్కువ ఉందండి. హార్టికల్చర్ దాదాపు మనకు 500 ఎకరాలు ఇచ్చే టార్గెట్, కానీ ప్రజెంట్గా 380 ఎకరాలు మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా రైతులు ఏమైనా ఉంటే ఇప్పటికే మన జూన్, జూలై, ఆగస్టు ఇప్పటి వరకు మనం 350 ఎకరాలు మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మొక్కలు కూడా నాటేషన్ జరుగుతుంది. అలాగే మనం బిల్లు కూడా చేస్తున్నాం. ఇంకెవరైనా రైతులు హార్టికల్చర్ రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు. ఈ సంవత్సరం ఎక్కువ శాతం హార్టికల్చర్ ఈ ఫారం పార్ట్లే ఎక్కువ పనులు మనకు జరుగుతున్నాయి. ఇంకా అలాగే హౌసింగ్ వచ్చేసి 90% పాతవి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 90 రోజులు వాళ్ళకి వేస్తాం కాబట్టి వాళ్ళకి 90 రోజులు మస్టర్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంటి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బిల్లు పెడతాం. ఇంకా మనకి ఎవరైనా కానీ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు బిల్లు ఏదైనా బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తే వాళ్ళకి కూడా మనం మస్టర్ పెట్టేసి బిల్లు చేస్తాం. ఓకేనండి. ఇవన్నీ మీరు ఉపాధి హామీలో వచ్చినటువంటి ప్రకారం యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ మనకి ఈ ఆగస్టు ఈ రోజు నుంచే మొత్తం ఆధారిత హాజరని ఇప్పుడు వేసికల్స్ డైరెక్ట్గా పనికాడికి ఎవరు వస్తే వాళ్ళ ముఖ ఆధారం తీసుకోవడం
ప్రజెంట్ చేయడం. ఇది పెట్టారంటే కొత్తగా ఇది మనకి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ప్లస్ వచ్చేసి ఖచ్చితంగా ఉదయం 6 గంటలకు వెళ్ళాలి, 12 గంటలకు ఖచ్చితంగా పని చేయాలి. ఎందుకంటే 2 పూటలు తీసుకుంటే తప్ప మనకు డబ్బులు పడవు. ఒక పూట తీసుకుంటే సగం కూలి వస్తుంది, 2 పూటలు తీసుకుంటే ఫుల్ కూలి వస్తుంది. ఇది అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ఒకసారి మీ ఊళ్ళో ఏదైనా ఉంటే కంపల్సరీ మీ దగ్గరికి వస్తే సమస్య మాత్రం ఖచ్చితంగా చేర్చిందన్నమా. ఒక హాజరు వచ్చింది, మొక్కకి చేసుకొని చేసుకొని పనులు చేసుకుంటారు. దాని ప్రకారం పనిచేసిన డబ్బులు వస్తాయి, లేకపోతే లేదని చెప్పేసి ఇది కూడా ఈ రోజు నుంచి అమలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ సర్వీస్. థ్యాంక్ యూ సార్. అందరికీ వినము, కొంతమంది రివ్యూ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. దయచేసి మీటింగ్ అక్కడ వరకు అందరూ ఉండాల్సిందిగా కోరుతున్నాను. డిప్యూటీ ఎంపీడీఓ సార్ గారికి, వివిధ శాఖల అధికారులందరికీ మరియు జెడ్పీటీసీ సర్పంచ్లకు మరియు పత్రికా విలేకరులందరికీ మహిళా సంక్షేమ శాఖ తరఫున అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి. నేను కొత్తగా వచ్చాను, 1.5 month అయింది నేను డోర్ నుంచి వచ్చానండి. ముందుగా ఐసిడిఎస్ యొక్క ఒక సమాచారంలో మనకు వెల్దుర్తి మండలంలో టోటల్గా 63 సెంటర్స్ ఉన్నాయి, అంగన్వాడీ కేంద్రాలు. వీటిలో మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ 62 ఉన్నాయి, మినీ అంగన్వాడీ సెంటర్ 1 ఉంది. సో ఇందుక మనకు ఐసిడిఎస్ లబ్ధిదారులలో మన వెల్దుర్తి మండలానికి మొత్తం గర్భవతులు, బాలింతలు, 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలంతా లబ్ధిదారులు అండి. ప్రజెంట్గా మనకు ఇప్పుడు ఐసిడిఎస్లో సర్వీస్ పొందుతున్న గర్భవతులు మన మండలంలో 479 మంది లబ్ధి పొందుతున్నారు. అలాగే బాలింతలు 377, పిల్లలు అంటే 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 2402 మంది పిల్లలు ఎస్ఎల్పి లబ్ధిదారులండి. అలాగే పూర్వ ప్రాథమిక విద్య స్టేషన్కి మనకు నమోదైన పిల్లలు 1399 మంది మనకు ఈ సర్వీసెస్ అందుతున్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తే అంగన్వాడీ కేంద్రాలు మనకు సొంత భవనాలలో రన్ చేస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు 21 ఉన్నాయండి మన మండలంలో. అలాగే రెంట్ ఫ్రీ అంటే మన స్కూల్లోనే కోఆర్డినేషన్తో కోలొకేషన్స్తో నడుస్తున్న బిల్డింగ్స్ 29 ఉన్నాయి. అద్దె భవనం కట్టు గవర్నమెంట్ రెంటెడ్ చేస్తున్న బిల్డింగ్స్ 13 ఉన్నాయి. సో వీటితో పాటు ఐసిడిఎస్లో ప్రభుత్వంతో పాటు ఇప్పుడున్న ప్రస్తుతం ప్రభుత్వము కొన్ని మార్పులు అనేది తీసుకురావడం జరిగింది. ప్రతి గర్భవతి, బాలింత, టీహెచ్ఆర్ పిల్లలు కంపల్సరిగా ముఖద్వారంతోనే టీహెచ్ఆర్ని అందజేయాలని పైనుంచి మనకు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, గర్భవతి కానీ బాలింత కానీ టీహెచ్ఆర్ పిల్లలు ప్రతి ఒక్కరూ ఫేస్ రికగ్నైజేషన్ అంటాం, అంటే ఈకేవైసీ ఆధారుని కంపల్సరిగా అంగన్వాడీ కేంద్రంలో నమోదయ్యండి. అది డిపార్ట్మెంట్కి వెళ్ళి ప్రాసెస్ నుండి సక్సెస్ అయ్యి మన దగ్గరకు వచ్చిన వెంటనే ప్రస్తుతానికి మనకు వచ్చేసి పంట నమోదు కార్యక్రమం జరుగుతుంది. వివిధ ఆర్ఎస్ రైతు సేవా కేంద్రాలలో గ్రామాల్లో సాగు చేసినటువంటి పండ్లు కానీ, కూరగాయలు కానీ, పూల తోటలు కానీ ఇవన్నీ పంట నమోదు చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొత్తగా నాటుకున్నటువంటి పళ్ళ తోటలు ఎవరైతే ఉపాధి హామీ పథకం కింద ఎలిజిబుల్ కానిటువంటి రైతులు, 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నటువంటి రైతులు ఉద్యాన శాఖ ద్వారా గుర్తించి వాళ్ళకి రైతు సేవా కేంద్రం ద్వారా రైతు సేవా కేంద్ర సిబ్బంది కొత్తగా నాటినటువంటి మామిడి కానీ, అరటి కానీ, బొప్పాయి కానీ, సపోటా కానీ, చీని కానీ, నిమ్మ తోటలు సాగు చేసే రైతులను గుర్తించి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను మేము క్షేత్రస్థాయిలో పరిశీలించి అవి సరిగ్గా ఉన్నట్లయితే వాళ్ళకి సబ్సిడీ రికమెండేషన్ కోసం పంపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం కొత్తగా నిర్ణయంలో భాగంగా ఇంతకుముందు డ్రిప్ వచ్చేసి కేవలం 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే 90% సబ్సిడీ ఉంది. ఇప్పుడు 10 ఎకరాల రైతులకు కూడా 90% సబ్సిడీ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ రైతులకు మాత్రం 100% సబ్సిడీ ఉంటుంది. డ్రిప్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ కేవలం వాళ్ళు కట్టాల్సింది జిఎస్టీ అమౌంట్ ఒకటి కడితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డ్రిప్ కానీ, స్ప్రింక్లర్స్ కావాల్సిన రైతులు సమీప రైతు సేవా కేంద్రాల్లో వాళ్ళ ఆధార్, బ్యాంక్ అకౌంట్, పట్టదారు పాస్బుక్ తీసుకొని వెళ్ళి వాళ్ళు నచ్చిన కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ బెంచ్ మార్క్ సర్వే చేసేసి ఎలిజిబుల్ అంటే వాళ్ళకి నాన్ సబ్సిడీ అమౌంట్ ఎంత కట్టాలని చెప్తాడు. నాన్ సబ్సిడీ అమౌంట్ కట్టిన వెంటనే వాళ్ళకి తొడలో మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో భాగంగా మనకి చాలా మంది రైతులు మనకి కర్నూలు అలాగే కృష్ణగిరి ఆయిల్ పామ్ పంటకి సాగుకి అనుకూలంగా ఉందని చెప్పేసి నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఇంతవరకు దగ్గర 190 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేయడం జరిగింది 2 మండలాల్లో. సో
సో పక్కనున్న మండలంలో వెల్దుర్తి మండలం వాళ్ళు కూడా మాకు ఆయిల్ పంప్ కావాలి అని చెప్పేసి అడిగారు చాలా మంది. ప్రభుత్వ ప్రజానిధులు అయితే కానీ అలాగే ఎమ్మెల్యే గారి నుంచి కూడా మనం కమిషనర్ ఆఫీస్ ఒక లెటర్ పంపించడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా అయినా స్పందిస్తే వెల్దుర్తి మండలంలో కూడా నవభారత్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కూడా ఆయిల్ పంప్ సాగు చేయడం జరుగుతుంది. ఆయిల్ ఏపీఓ గారు చెప్పారు కదా, వాళ్ళకి వచ్చేసి సోలార్ డిహైడ్రేషన్ యూనిట్స్ ఉన్నాయి. సో ఎవరైనా కానీ కూడా సమీపంగా మనకి వచ్చేసి